సారీ డాక్టర్ గారు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. నాగభూషణం గారి చావు కారణం నిజంగా యాక్సిడెంటేనా డాక్టర్? అలా అని ఖచ్చితంగా చెప్పలేను సార్. ఎందుకంటే ఆయన తలకి బలమైన గాయం ఉంది. ఆయన్ని ఎవరో బలంగా కొట్టడం వల్ల అయినట్టుగా నాకు అనిపించింది. వెంటనే అక్కడున్న పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళొచ్చి వాళ్ళ అమ్మాయి మీనాక్షి దగ్గర డీటెయిల్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా పోస్ట్ మార్టం చేయాలి కదా, ఎందుకు చేయలేదు? నాగభూషణం గారు ఊరికి పెద్ద మనిషి. అది యాక్సిడెంట్ అని ఆధారాలు దొరికాయి కాబట్టి పోస్ట్ మార్టం చేయకుండానే బాడీని అప్పగించాలని ఇన్స్పెక్టర్ చెప్పారు సార్. చనిపోయే సమయానికి నాగభూషణం గారి కండిషన్ క్రిటికల్గా ఉందా? లేదు సార్, కోలుకుంటున్నారు. బట్ సడన్గా ఏం జరిగిందో తెలీదు. నర్సు వచ్చి ఆయన చనిపోయారని చెప్పింది. ఆక్సిజన్ మాస్క్ ఏమైనా తీసుందా? లేదు సార్, పర్ఫెక్ట్గా ఉంది. మరి కోలుకుంటున్న పేషెంట్ సడన్గా చనిపోయారంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం కారణం ఏమై ఉండొచ్చు డాక్టర్? తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఒక్కసారిగా ఏదైనా ఒత్తిడికి లోనయ్యి ఉంటే బ్రెయిన్లో బ్లీడింగ్ జరిగి కూడా చనిపోవచ్చు సార్. కానీ నాకెందుకో ఎవరో కావాలని ఆక్సిజన్ మాస్క్ తీసేసి కానీ మరో విధంగా కానీ నాగభూషణం గారిని చంపారేమో అనిపిస్తోంది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన విధానమే అనుమానంగా ఉంది. అదీ కాక కోలుకుంటున్నారన్న మనిషి చనిపోయారు. ఈ చావు వెనుక ఏదో బలమైన కారణం ఉంది. చిన్నదినా, కూరగాయలు కట్ చేస్తున్నావా? అవును మీనాక్షి, వంట మొదలు పెట్టాలిగా. ఈరోజు నేను వంట చేస్తాను చిన్నదినా. అయ్యో, నీకెందుకు మీనాక్షి శ్రమ? కార్తీక్కి బోర్ కొడుతుందేమో. అసలే మీకు మొన్ననే పెళ్ళయింది. తనకి తోడుగా ఉండు. నేను వంట చేస్తానులే. ఆయన ఏదో చిన్న పనుండి బయటికి వెళ్లారు. ఈలోగా నేను పూర్తి చేస్తాను. నా చేతులతో నేను చేసి పెడితే నాకు తృప్తిగా ఉంటుంది. కార్తీక్ కూడా భార్య చేతి వంట తినడం సంతోషంగా ఉంటుంది. అవును మీనాక్షి, మీరిద్దరూ ఒక్కటవలేదు సరే, కార్తీక్ ఇష్టాలేంటో తెలుసుకున్నావా? తనకేం నచ్చుతాయో అడిగావా? లేదొదినా. మరి కార్తీక్ ఇష్టమైన వంటలు ఎలా చేసి పెడతావు మీనాక్షి? ఒకవేళ తనకి నచ్చకపోతే? మీ అమ్మగారు ఉండుంటే ఈ విషయాలన్నీ చెప్పేవారు మీనాక్షి. భర్త ఇష్టం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మసులుకుంటే ఎప్పుడూ సంతోషమే తప్ప సమస్యలు మీ ఛాయలకు కూడా రావు. అడగకుండానే వాళ్ళకిష్టమైనవన్నీ చేసి పెడితే ఇంకా సంతోషపడతారు కదా చిన్నదినా. అదెలా కుదురుతుంది మీనాక్షి? కళ్ళతో కాదు చిన్నదినా, మనసుతో చూస్తే మనకిష్టమైన వాళ్ళ ఇష్టాయిష్టాలేంటో తెలిసిపోతాయి. ఇప్పుడు నువ్వు క్యారెట్ తరుగుతున్నావు. కట్ చేసేటప్పుడు ఆ ముక్క చప్పుడుతోనే తెలిసిపోతుంది. కూరలు కట్ చేస్తూ అప్పుడప్పుడు చేయి పైకి లేపుతున్నావని నీ గాజుల చప్పుడు చెప్తుంది. అలాగే ఆయన మాట తీరు ప్రవర్తనను బట్టి ఇష్టమైన రుచులు అర్థం చేసుకున్నాను. అవే ఆయనకి చేసి పెడతాను. దీని బుర్రలో బృహస్పతి తిష్ట వేసుకొని కూర్చున్నాడు. తెలివి పాదరసంలా పనిచేస్తుంది. నీ మాటలు వింటుంటే ఖచ్చితంగా కార్తీక్కి నచ్చినట్టే వంట చేస్తావనిపిస్తోంది. లొట్టలేసుకుంటూ మరీ తింటాడు.
ముందు నేను మీనాక్షిని వంట చేయనిస్తే కదా కార్తీక్ లొట్టలేసుకుంటూ తినడానికి. ముందు ఎలాగైనా ఈ మహేశ్వరిని బయటికి పంపిస్తే గాని నా ప్లాన్ వర్కౌట్ చేయలేను. అమ్మా మహేశ్వరి, కొంచెం చక్కెర అంటే ఇవ్వమ్మా. కొట్టుకెళ్ళినప్పుడు తెచ్చిస్తానులే. మీనాక్షి, పక్కింటి పిన్ని గారికి చక్కెర కావాలంట, నేను వెళ్ళిచ్చేసొస్తాను. సరే వదినా. నా కార్తీక్కి నువ్వు వంట చేసి పెడితే నేనెలా తట్టుకుంటానే? నా గుండెల్లో రగిలే మంటతో మీ ఇద్దరిని ఎలా ఒక్కటవ్వనిస్తానో. పిన్ని, పిన్ని, చక్కెర అడిగింది, ఎక్కడికి వెళ్ళింది? సర్లే, అవసరమైతే మళ్ళీ వస్తుంది. మీనాక్షి, చూడు ఎలా కలిపిందో. ముందు బయటికి పద. ఏం కాలేదు లేదునా, వంట పూర్తి చేసేసానులే. వంట సంగతి తర్వాత, ముందు బయటికి వెళ్దాం పద మీనాక్షి. వదినా, ఛ! ఈ మహేశ్వరిని ముందే బయటికి పంపుంటే బాగుండేది. అయ్యో అయ్యో చూడు, ఏం కాదు వదినా. చెప్తే వినవు కదా. వంట చేస్తూ చేయి కాల్చుకుంది. అయ్యయ్యో
మీరు వెళ్ళి వెన్న తీసుకురండి, నేను చూసుకుంటాను. ఏం అవ్వలేదు. నువ్వు ఉండు మీనాక్షి, రా. నువ్వు వంట చేయడం అవసరమా చెప్పు? నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా? అయ్యో ఏం కాదండి. కార్తీక్ ఇదిగో. ఇవ్వండి. నొప్పిగా ఉందా? మీరు చూపించే ప్రేమకి చాలా సంతోషంగా ఉందండి. తనకి కళ్ళు కనిపించవని తెలిసి కూడా తోడు లేకుండా ఒంటరిగా ఎలా వదిలేశారు? మీనాక్షికి తోడుగా ఉండాలని తెలీదా? వీడేంటి మీనాక్షి మీద ఇంత ప్రేమ ఒలుకుపోస్తున్నాడు? కనెక్ట్ అవ్వాలని చూస్తే చంపేస్తాను. అనవసరంగా మీనాక్షి చేయి కాల్చాను. కార్తీక్ ఒళ్ళంతా వాతలు పెడితే సరిపోయేది. చాలా ఓవర్ చేస్తున్నాడు. మీనాక్షి అంతా రెడీ చేసి పిలుస్తాను. పెళ్ళప్పుడు చేయాల్సిన ముచ్చట ఈ రోజుతో తీరాలి. ఒకే ఆకులో ఇద్దరు మమకారాలు అనురాగాలు కలిపి ఒకరికొకరు తినిపించుకోవాలి. సరేనా? మీనాక్షి చేయి కాల్చిన సంతోషం ఆవిరైన బాధ పూర్తి కాకముందే ఒకే ఆకులో తినాలని మహేశ్వరి మరో మంట పెడుతుంది. ఛ! నాకు దరిద్రపు పనులు చేయడానికే రోజంతా గడిచిపోతుంది. వంట ఆపాలంటే కుదరలేదు. ఇప్పుడు చేసిన వంట చెడగొట్టాలి. చెప్తా. నిన్ను కష్టపెట్టకుండా చూసుకుంటానని మాటిచ్చాను. నువ్వు ఇలాంటి పనులు చేసి నా మనసు కష్టపెట్టకు. నా చేతులతో మీకు వంట చేసి పెడితే నా కడుపు నిండుతుందండి. కానీ ఖాళీ ఇప్పుడు నీ చేయి మండుతుందిగా. మీ చేతి స్పర్శ తగిలి మంట తగ్గిపోయిందండి. మీరు వెన్నపూస రాయగానే గాయం కూడా మానిపోయింది. నీ వాలకం చూస్తుంటే నాతో వెన్న రాయించుకోవడానికి కావాలనే చేయి కాల్చుకున్నట్టుంది. మీ ప్రేమ కోసం కాల్చుకోవడం ఏంటండి? చావమన్నా చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. మీ నాన్న విషయంలో నేను చేసిన తప్పుకి కుమిలిపోతున్నాను మీనాక్షి. నా స్వార్థం కోసం తెలియకుండానే నీకు కూడా అన్యాయం చేశాను. ఇప్పుడు నా తప్పుని సరిదిద్దుకుంటాను. నువ్వు దూరం అయితే నేను ఉండలేను మీనాక్షి.
మమకారాలు అనురాగాలు పెనవేసుకొని ఒకరికొకరు తినిపించుకోవాలా? హ్మ్. నేను కలిపే ఉప్పు కారంతో నోరు మంటెత్తి ఇద్దరూ ఆరున్నొక్క రాగం పెట్టి పరిగెత్తాలి. ఇక్కడే ఉన్నావా అక్క? నిన్నే పిలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మహేశ్వరి? ఇద్దరం కలిసి మీనాక్షి కార్తీక్లకి భోజనం వడ్డిద్దాం. వాళ్ళిద్దరి సరదా చూసి మనం ముచ్చట పడదాం. నాకు తలనొప్పి తగ్గిపోయిందనుకునేలోపు మళ్ళీ మొదలవుతుంది మహేశ్వరి. నేను వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను, నువ్వే వాళ్ళకు వడ్డించు. కార్తీక్ విషయంలో నువ్వెక్కువగా టెన్షన్ పెట్టుకుని నీకు తలనొప్పి వస్తుందేమో అక్క. కార్తీక్ గురించి నేను టెన్షన్ పడ్డవేంటి? అపార్థం చేసుకోకక్క. మీనాక్షిని కూతుర్లా చూసుకుంటున్నావు కదా, కార్తీక్ తనని ఎలా చూసుకుంటాడో అని ఎక్కువగా ఆలోచించి అలా తలనొప్పి వస్తుందేమో అంటున్నాను. సర్లే మహేశ్వరి, నేను వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటాను. సార్, నాగభూషణం గారికి యాక్సిడెంట్ అయిన ప్లేస్ ఇదే. యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. డ్రైవింగ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ తెలీదు. సరైన ఆధారాలు లేకుండానే ఈ కేసు క్లోజ్ చేశారు. ఏంటయ్యా సింహాద్రి ఇదే? పోలీస్ యూనిఫామ్ వేసుకుందే ఇలాంటి నేరాలు పక్కదారి పట్టించడానికా? హత్య జరిగినా కూడా పట్టించుకోకపోవడం మన డిపార్ట్మెంట్కే సిగ్గుచేటు. ఛా! ఇది హత్య అని ఇంకా పూర్తిగా ఏ ఆధారాలు దొరకలేదు కదా సార్. వెహికల్ నెంబర్ ట్రేస్ చేయకుండా పోస్ట్ మార్టం జరగకుండా నాగభూషణం గారి శవం మంటలు బూడిదైపోయిందంటేనే తెలుస్తుంది కదయా ఇది హత్య అని. జాగ్రత్తగా వెతుకు సింహాద్రి. ఏ చిన్న క్లూ దొరికినా మనకు హంతకుడు దొరికినట్టే. అలాగే సార్.
యాక్సిడెంట్ జరిగింది అక్కడ కదా సార్? రావణాసురుడి పతనం మొదలైంది పర్ణశాలలోనే, లంక నుంచి కాదు. ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో మాత్రమే కాదు, ఆ పరిసరాల్లో కూడా తప్పు చేసిన వాడి ఆనవాళ్లు దొరకొచ్చు. జాగ్రత్తగా వెతకాలి.